హ్మ్. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. హ్మ్. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చాలు. హల్లెలూయా! పేతురుకు దేవుడు ఒక తాళచెవినిచ్చిండు. పరలోకపు రాజ్యం యొక్క తాళచెవిని మొదటి రాకడలో వచ్చిన ఆయన యొక్క నామం అనే తాళచెవిని పేతురుకు దేవుడు ఇస్తున్నట్టుగా ప్రత్యక్షత ద్వారా పేతురు ఏం గ్రహించిండంటే ఆయన ఎవరు అనే సంగతిని గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! పేతురు మాత్రమే గ్రహించిండు. అక్కడ సంఘంలో ఉన్న ఆ యొక్క 11 మంది ఆ యొక్క శిష్యులు మాత్రమే ఆయన ఎవరు అనే సంగతిని గ్రహించుడు కనుకనే వారికి దేవుడు ఆ యొక్క దావీదు యొక్క తాళచెవిని దేవుడు వారికి అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! మొదటి రాకడలో వచ్చిన ఆయన యొక్క నామం యొక్క ప్రత్యక్షత వారికి అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! అందుకే పేతురు ఇక్కడ ఏం చేయాలి, మేము ఏం చేయాలి, మేము ఏం చేస్తే దేవుని యొక్క రాజ్యంలోనికి మేము ప్రవేశిస్తాము అని చెప్పేసి ఆయన వాళ్ళు అడిగినప్పుడు పేతురు చెప్తున్న సంగతి ఏంటంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని చెప్తున్నారు. హల్లెలూయా! యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి అని చెప్పేసి చెప్తున్నాం. హల్లెలూయా! అయితే మనం అక్కడ 28వ అధ్యాయంలో మత్తయి సువార్తలో రాయబడిన సంగతి ఏంటంటే, ఆయన పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం ఇవ్వమంటే ఆ యొక్క సంఘ శాఖల్లో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను గ్రహించిన వారందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పోయి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం ఇస్తున్నామని వాళ్ళ దగ్గరికి వాళ్ళ యొక్క తాళచెవి వాళ్ళ దగ్గర లేదు, వారికి ప్రత్యక్షతను దేవుడు ఇవ్వలేదు కనుక ప్రత్యక్షత లేని సంఘము అది ఇసుక మీద కట్టబడుతున్నట్టుగా అది కొట్టబడే సంఘంగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! అర్థమవుతుందా? ప్రత్యక్షత లేదు, వారికి వారి దగ్గర లేదు కనుక వాళ్ళు నిర్మిస్తున్న సంఘం అంతా కూడా ఇసుక మీద వారు నిర్మిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా! ప్రత్యక్షత కలిగిన సంఘం మాత్రము యేసుక్రీస్తు నామంలో వాళ్ళు ఆ యొక్క సంఘం కట్టబడినట్టుగా యేసుక్రీస్తు నామం అనే తాళచెవి వారికి దేవుడు ఇచ్చినట్టుగా ఆ యొక్క తాళచెవిని పేతురుకి ఇచ్చినట్టుగా పేతురు ఏం చేస్తుందంటే మీరందరూ మారుమనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి అని చెప్పేసి దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా! అందుకే మనం పోయిన వారం చూసినాం కదా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు మీరు ఆయనలో ముద్రించబడి ఉన్నారు అని చెప్పేసి, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ద్వారా మనం అందరం ముద్రించబడి ఉన్నామని చెప్పేసి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఆయన రెండోసారి భూమిపైకి వచ్చేంత వరకు ఆ యొక్క శరీరంలోనికి ఆయన యొక్క నామం ద్వారా మనం ముద్రించబడాలి. హల్లెలూయా! అర్థమవుతుందా? ఆయన అందుకే ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘం గురించి ఏం చెప్తుందంటే నేను త్వరగా వచ్చుతున్నానని చెప్తుండు. అది త్వరగా వచ్చడం అంటే రెండోసారి దేవుడు భూమిపైకి రావడం, వచ్చినప్పుడు ఆయన కొత్త పేరును కలిగి ఉంటాడు. అదే అక్కడ దేవుడు చెప్తున్నప్పుడు ఆ యొక్క సంఘ శాఖలు కానీ ఏ యొక్క వారు కానీ ఆ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు వారి యొక్క కనులకు గుడితనం కలగజేసి వారు దేవుడిచ్చిన ఆ యొక్క ప్రత్యక్షతను గ్రహించలేకపోతారు. హల్లెలూయా! అర్థమవుతుందా? ఆయన ఎవరు అనే సంగతిని ఇంకా నీకు కొత్త ప్రత్యక్షత ఏం లేదు. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎవరు అనే సంగతిని నువ్వు గ్రహించినట్టయితే ఆయన యొక్క నామం పక్షంగా ఆయన బయలుపరిచిన వాక్యం పక్షంగా నువ్వు ఆయన పక్షంగా పోరాడేవాడు అవుతావు. హల్లెలూయా! అర్థమవుతుందా? అయితే ఈ రెండోసారి దేవుడు అదే మరలా జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఏం జరిగించిందంటే రెండోసారి మొత్తం మర్మం అంతా కూడా బయలుపరిచి దేవుని వాక్యం యొక్క మర్మం అంతా కూడా బయలుపరిచి దేంట్లో ఆయన ముద్రిస్తుందంటే ఆయన నామంతో ఆయన యొక్క వాక్యాన్ని ముద్రిస్తుంది.